ఈ సిచ్యువేషన్ ఆఫ్టర్ అంటే క్లిక్ చేసినాక చూడవచ్చు మొత్తం ప్లెయిన్ ఉంది, మొత్తం ఖాళీ ఉంటుంది. సో ఇదే ఆ ప్లేస్ హైదరాబాద్ గణేష్ పెట్టిన స్పాట్ ఇది. సో ఇక్కడ గణేష్ చూసుకోవచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు గణేష్. సో ఈ హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అంటే ఇంకా అవ్వలే, ఇక్కడ ట్యాంక్ బండ్లో ఉంది. సో ట్యాంక్ బండ్ అంటే ఇది అయిపోయినాక డైరెక్ట్ కమిటీ సభ్యులు వచ్చి కూడా ఇక్కడ పూజ చేస్తారు. సో చాలా జనాలు వస్తారు. ఈ సిచ్యువేషన్ హైదరాబాద్ నిమజ్జనం ఇంకా అవ్వలే. సో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ భవన్ దగ్గరనే ఉంది. ఇప్పుడు పోవాలి. సో ఇప్పుడు అంటే హైదరాబాద్ గణేష్ లేనప్పుడు ఎట్లుంటుందో చూపించడానికి వచ్చిన ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం ఖాళీ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోయింది, ఇట్లా పోయి సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటరియట్ రూట్ వెళ్ళి సో ఇప్పుడు పోవాలి. ఇంకా వెల్డింగ్ పని నడుస్తుంది కాబట్టి వచ్చినా ఇక్కడికి కాసేపు చూపిద్దామని. సో సుదర్శన్ కాకా స్టాచ్యూ ఇది. ఇప్పుడు కూడా ఫుల్ రష్ ఉంది హైదరాబాద్ లేని టైంలో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడే కరెక్ట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి, డైరెక్ట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళి ఇస్తారు. సో ఇది కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. మాకు 1Kలో ఇంకా దగ్గరలోనే ఉన్నాం, ఒక 200-300 సబ్స్క్రైబర్స్ చేస్తారనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దుర్గామాతకి మంచి వీడియోలు కూడా చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి. సో అందరు ఇటు నుంచే వెళ్ళిపోతారు డైరెక్ట్ ఏమంటారు హైదరాబాద్ గణేష్ చూడడానికి. బట్ నేను రికమెండ్ చేస్తానంటే రాకపోవడం బెస్ట్. సో చాలా రష్ ఉంది. సో చూసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా తీసుకొస్తారు. సో చాలా కష్టము. సో చిన్నపిల్లల్ని తీసుకురాకూడదు యాక్చువల్లీ. సో ఇది అప్డేటు. సో నెక్స్ట్ వీడియో నుంచి దుర్గామాత వీడియోస్ వస్తాయి అండ్ హైదరాబాద్ ఎట్లా తీసిరు మొత్తం చూపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే జాతర లెక్కనే మొత్తం. సో నిమజ్జనం ఇప్పుడే ఏంటంటే అవ్వాలి, ఇంకా చెప్పినాగా తెలుగుతుంది ఫ్లైఓవర్ కాడ ఉంది, కూడా ఫుల్ పబ్లిక్. సో ఇప్పుడు కూడా జాతర లెక్క మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యాక్చువల్లీ ఇక్కడ క్యూ ఉంటుండే కదా, క్యూ లేవు, మొత్తం పబ్లిక్ ఇటు నుంచే పోతారు. సో యాక్చువల్లీ పోయేటప్పుడు అయితే ఇట్లా ఏమంటారు ఇట్లా రైలు గేట్ రూట్కి వెళ్ళి రావాలి యాక్చువల్లీ.